క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు 14వ తారీఖు మార్చి నెల 2026 ఉదయ కాలంలో ఈ వీడియో చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ వీడియోని ఎందుకు చేస్తున్నాము అని అంటే, ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ జరుగుతున్న పరిస్థితులను గురించి ఒక చిన్న వివరణ ఇవ్వండి అని అనేక మంది రిప్లై ఇస్తూ ఉన్నారు కనుక వారిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వరకు నాకు తెలిసినటువంటి సమాచారంతో ఈ చిన్న వివరణ మీకు ఇస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతము మీకు తెలుసు ఇజ్రాయెల్కి ఇరాన్కి భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ దేశము ఇరాన్ అధ్యక్షుడైనటువంటి అయతుల్లా ఖొమైనీని చంపేశారు. సో ఏదైనా ఇరాన్కి తీరని నష్టము జరిగింది ఇజ్రాయెల్ వలన. మరి ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దేశమును మేము మట్టు పెడతాము, ఇజ్రాయెల్ నాయకులందరినీ మేము కూడా చంపేస్తాము అని ఇరాన్ నూతన అధ్యక్షుడు అలాగే ఇరాన్ మిలిటరీ అఫీషియల్స్ కూడా ప్రకటన ఇచ్చారు. ఇలాగా ఉండగా యుద్ధం ఇంకా తీవ్రం అవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకొచ్చినటువంటి ఒక వార్త ఏమిటి అంటే, బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు అనే విషయము ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. నిజంగానే బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడా లేదా బ్రతికి ఉన్నాడా? ఇది రూమర్సా? ఏం జరుగుతుంది ప్రస్తుతం అనేటువంటి విషయాన్ని మరి మీకు కొన్ని నిమిషాలు చెప్పాలని అనుకుంటున్నా. మార్చి 3వ తారీఖు ఇరాన్ దేశము బెంజమిన్ నెతన్యాహు గ్యాదర్ అయి ఉన్నటువంటి బిల్డింగ్ మీద ఒక మిసైల్ వేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారు ఉన్నారు. అలాగే బెంజమిన్ నెతన్యాహుకు అత్యంత సన్నిహితుడైనటువంటి ప్రధానమైనటువంటి రబ్బీ కూడా ఉన్నాడు అక్కడ. అలాగే మొసాద్ డైరెక్టర్ ఉన్నారు అక్కడ. తర్వాత మిలిటరీ అఫీషియల్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ బిల్డింగ్ లో గ్యాదర్ అయి మీటింగ్ జరుపుకున్న సమయంలో ఈ మిసైల్ అటాక్ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బెంజమిన్ నెతన్యాహు పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్లో ఏ విధమైనటువంటి ప్రసంగం చేయలేదు ఆయన. ఇంతకీ బెంజమిన్ నెతన్యాహు ఆ మిసైల్ అటాక్లో చనిపోయాడు లేదా సీరియస్గా ఉంది, ఆయన బాగా గాయపడ్డాడు అని ఇరాన్ చెప్తా ఉంది. మరి నిజమేనా? ఆ మిసైల్ అటాక్లో బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడా లేదా సీరియస్గా గాయపడ్డాడా, ఆయన సివియర్గా గాయపడ్డాడా? ప్రజెంట్ నెతన్యాహు యొక్క పొజిషన్ ఏమిటి అని అంటే, అది మనము చనిపోయాడు అని చెప్పలేము, బ్రతికి ఉన్నాడు అని చెప్పలేము. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు ఈ విధమైనటువంటి భయాందోళనలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక చిన్న ట్వీట్ పెట్టారు. ఏమనంటే, బెంజమిన్ నెతన్యాహు గారు చనిపోలేదు, ఆయన బతికే ఉన్నారు, సేఫ్గా ఉన్నారని చెప్పని ఒక నోట్ విడుదల చేశారు వాళ్ళు. అలాగే ఇరాన్ ప్రభుత్వము వాళ్ళ నాయకుడు చనిపోయాడని అఫీషియల్గా డిక్లేర్ చేసింది. అలాగే నెతన్యాహు చనిపోయారని ఇజ్రాయెల్ అఫీషియల్గా డిక్లేర్ చేయాలి. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఆయన బతికే ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడని ఒక చిన్న ట్వీట్ చేసింది. అయితే నిన్న ఒక 8 నిమిషాల వీడియోని రిలీజ్ చేసింది ఇజ్రాయెల్ గవర్నమెంట్. అందులో నెతన్యాహు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంది. ఎందుకు వైరల్ అవుతూ ఉందంటే, నెతన్యాహు గారు మాట్లాడినటువంటి 8 నిమిషాల వీడియోలో ఆయన మాట్లాడేటువంటి విధానము, ఆయన ఎక్స్ప్రెషన్లో చాలా తేడాలు ఉన్నాయి. ఆయన చేతులు ఊపుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ చేతికి 6 వేళ్ళు, ఈ చేతికి 6 వేళ్ళు ఉన్నట్లు ఆ వీడియోలో చూస్తున్నా. అలాగే ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు ఆయన పళ్ళ వరుసలో కూడా తేడా కనపడతా ఉంది. సో దీనిని బట్టి ఇప్పుడు ఏమనుకుంటుంది ప్రపంచం అంటే, బెంజమిన్ నెతన్యాహు కాదు మాట్లాడింది, ఏఐ ద్వారా ఇజ్రాయెల్ గవర్నమెంట్ బెంజమిన్ నెతన్యాహు గారిని పోలినటువంటి వ్యక్తిని ఏఐ ద్వారా రూపించి ఈ 8 నిమిషాలు మాట్లాడించారు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు బ్రతికి లేరు లేదా ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు అనే విషయము ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన మరణమును గూర్చి. ఒకవేళ ఆయన మరణించి ఉంటే ఇప్పటికే అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చి ఉండేది. ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ప్రపంచానికి మాత్రము చాలా ముప్పు ముంచుకొస్తూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ తీవ్రమైనటువంటి యుద్ధంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ తరపున అమెరికా, బ్రిటిష్, అలాగే మరి జర్మనీ, మరి తరువాత అజర్బైజాన్, ఇండియా కూడా ఇజ్రాయెల్ దేశము తరపున యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఇవన్నీ మిత్ర దేశాలు. అలాగనే ఇరాన్కి మిత్ర దేశాలు చైనా, సౌత్ కొరియా, తర్వాత మిగతా దేశాలు ఇవన్నీ కూడా ఇరాన్ తరపున యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అటు అవి యుద్ధానికి సిద్ధమవుతున్నాయి, ఇటు ఈ మిత్ర దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. కనుక ఆల్మోస్ట్ ప్రతి దేశము కూడా తనకున్నటువంటి శక్తిని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక ఈ యుద్ధము చాలా భయంకరంగా తీవ్ర రూపము దాల్చబోతూ ఉంది. ఇటువంటి సమయంలో క్రైస్తవులమైనటువంటి మనము ప్రపంచ శాంతి కొరకు, ఇతర దేశాల క్షేమము కొరకు
మరి యుద్ధము జరుగుతున్న దేశాల్లో ఉన్న ప్రజలు చాలా భయంకరమైన శ్రమలు, కరువు, ఆహారము, వస్త్రలేమి, మరి నిరాశ్రయులైపోయారు. ఇటువంటి వారి కొరకు ఈ సమయంలో మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆ దేశాలకు క్షేమకరమైన సమాధానం ఇచ్చి ఆ యుద్ధము ఆగిపోవునట్లు, మరలా వారు ఒకరినొకరు మరి స్నేహితులుగా మెలుగునట్లు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచమునకు శాంతి దయచేయునుగాక. మాకు ఇంతవరకు తెలిసినటువంటి సమాచారం కూడా మీకు అందించాము. ఇంకా ఏమైనా నూతనమైన సమాచారం వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాము. లేదా మీరు ఇంకా ఏమైనా మా నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథం నుండి, లేదా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం గురించి ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. తప్పకుండా మేము ఎప్పుడైతే కొత్త వీడియో చేస్తామో అది ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ చర్చిలో వాళ్ళకి ఈ విషయాలన్నీ షేర్ చేసి ప్రార్థన చేయమని చెప్పండి. మేము కూడా మీకు ప్రార్థన చేస్తాము. దేవుడు అందరికీ సమాధానం దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.